అందరికి నమస్కారం. ఇప్పుడు మళ్ళీ మనం బాగ్లింగంపల్లి బ్యాక్ సైడ్ ఉన్నాము, కొంచెం సైడ్ గల్లీలో. ఈ సుందర విజ్ఞాన కేంద్రం దగ్గర ఇటు సైడ్ లైన్లో ఇటు సైడ్ చూపించారు. ఈ లైన్ మొత్తం మనకి రోడ్ మొత్తం ఇట్లనే ఉన్నది. మొన్ననే ఇందిరమ్మ క్యాంటీన్ ఓపెన్ చేయడానికి ఎంపీ గారు, ఎమ్మెల్యే గారు, మిగతా కాంగ్రెస్ నాయకులు, టీఆర్ఎస్ నాయకులు, లోకల్ కార్పొరేటర్ అందరూ కూడా ఇక్కడికి కూడా వచ్చారు. కానీ ఇగో ఇదే రోడ్డు చూడండి, ఇట్లనే ఉన్నది. గత కొన్ని సంవత్సరాల నుంచి పైన ప్యాచ్ వర్క్ అంటారు కదా, ప్యాచ్ వర్క్, అట్లా ప్యాచ్ వర్క్ చేస్తున్నారు. కానీ కంప్లీట్గా ఒక సాఫ్ట్గా రోడ్ వేసలేరు. ఇక్కడికి మీటింగ్లకు కూడా పెద్ద పెద్ద నాయకులు వస్తారు సుందర విజ్ఞాన కేంద్రంలోకి, అయినా కూడా ఎవరు పట్టించుకోవట్లేరు. ఈ బండ్ల మీదకి ఆటోలు చక్కగా పోతలేవు. బండ్లు అయితే అటు కార్నర్ ఒక లైన్ మంచిగా ఉంది, ఆ లైన్ల నుంచే పోతారు. అంతేగాని ఇటు సైడ్ నుంచి పోవాలంటే కూడా బండిలు అటు ఇటు అవుతుందని చెప్పి దీని మీదకి ఎక్కువ పోతాను కూడా పోతలేదు, మెల్లగా పోతారు. మీరు చూడండి వీడియోలు కూడా, ఒక పబ్లిక్ టపా సప్పుడు అట్లనే వస్తున్నాయి. పోయేటోళ్ళు వచ్చేటోళ్ళు అందరు సప్పుడులోనే ఉన్నాయి. దీనికి కూడా శాశ్వత పరిష్కారం లేదు. ఇంకా చాలా సమస్యలు ఉన్నాయి. రోడ్ల సమస్యలు అయితే చాలా ఎక్కువ ఉన్నాయి, చెత్త సమస్యలు ఉన్నాయి, బస్తీలలో సమస్యలు ఉన్నాయి. అన్ని సమస్యలను నేను సోషల్ మీడియాలో పెడతాను. ఈ వీడియోలని ఎంతవరకు వీలైతే అంతవరకు షేర్ చేయండి. ముషిరాబాద్ నియోజకవర్గం మొత్తం తిరిగి రోడ్ల సమస్యలు, గల్లీల సమస్యలు, అన్ని సమస్యలు మీ ముందుకు పెడతాను. కాబట్టి నన్ను ఫాలో చేసి పెట్టండి.